నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, 'పుష్ప 2' ఆల్రెడీ ఎన్నో వివాదాల్లో నుంచి బయటకు వచ్చి సినిమా రిలీజ్ చేయడం జరిగింది. రివ్యూస్ వస్తున్నాయి. సినిమా గురించి టాక్ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న థియేటర్లో తొక్కిసలాట జరిగి థియేటర్ బయట అభిమానులు తాకిడి ఎక్కువైపోయి ఒక మహిళ ప్రాణాన్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి కారణం, బాధ్యత అంతా అల్లు అర్జున్‌ది అంటూ పిటిషన్ ఫైల్ చేశారు. సో నిజంగా అంటే మామూలుగా కూడా చూస్తుంటే సంధ్య థియేటర్ కానీ, సుదర్శన్ థియేటర్ కానీ హీరో వచ్చినా రాకపోయినా ఫుల్ ఉంటుంది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ రావటం అనేది తప్పు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? దురదృష్టం. ఎందుకంటే ఇది మనం అనూహ్యం అన్నమాట. ఇలాంటి పరిణామాలను ఎలా చూడాలా? ఇది స్టాంపేడ్. ఇవాళ దానికి కారణం అల్లు అర్జున్ రావడం అంటే, తను మామూలుగానే ఈ షోలు వీటిల్లో వస్తుంటారు. ఏది గతంలో కూడా మనం చూసాం. ప్రేక్షకులతో పాటు వాళ్ళు కూడా వచ్చి సినిమాలో చూడటము, వాళ్ళ యొక్క స్పందన వాళ్ళు గమనించటము. ఇది కొత్తగా అల్లు అర్జునే ప్రారంభించింది కాదు. గతంలో అనేక మంది హీరోలు, దర్శకులు ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తుంటారు. కాకపోతే ఈ జరిగిన పరిణామం మాత్రం దురదృష్టకరం. ఇవి జరుగుతున్నప్పుడు వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లు అర్జున్ వస్తున్నాడు, అక్కడ ఇదే 'పుష్ప' దీనిపైన అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో గత నెల రోజులుగా అసలు దేశవ్యాప్తంగా మనం ఇదే చూస్తున్నాం. బీహార్లో కూడా మనం చూసాం. అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ ప్రీ ఈవెంట్ ఏదో ఆడియో రిలీజ్ అట్లాంటి వాటిల్లో టీజర్ రిలీజ్ అప్పుడు కూడా, అంటే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు గ్యాదర్ అవుతున్నప్పుడు మినిమం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ వెళ్ళే సెలబ్రిటీస్ కూడా అక్కడ నేను వెళ్ళడం వల్ల ఈ తొక్కిసలాటకు అవకాశం ఉంటుందా అని ముందే పోలీసుని అలర్ట్ చేయటము, నేను రావచ్చా అని ఆ పోలీస్ పర్మిషన్ తీసుకుని వెళ్ళటం, ఇలాంటివి కొన్ని నేర్చుకోవాలి. కొన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, గతంలో ఎప్పుడో మనం చూసాం ఇట్లాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అది కూడా ఆడియో రిలీజ్ అప్పుడు తొక్కిసలాట. అదే 10-12 ఏళ్ల క్రితం 'బాద్షానో' ఏదో అనుకుంటాను. ఆ సినిమా అప్పుడు కూడా స్టాంపేడు, నీకు కార్యకర్తలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో వాళ్ళని మరి వీళ్ళ ఆర్గనైజర్స్ సరిగ్గా పెట్టుకోలేకపోవడం, ఇవి రిపీటెడ్గా జరగటమే దురదృష్టం. గతంలో కూడా ఏదైనా ఇలాంటి పెద్ద కార్యక్రమం, ఇలాంటి సెలబ్రిటీ ఈ మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నాయకులు ఈ పెడుతున్నటువంటి ఈవెంట్స్ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతమంది వస్తారు, ఏంటి, మనం వెళ్ళడం వల్ల అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందా, అటు పోలీస్తో ఇటు రెవెన్యూతో, ఆ తర్వాత వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. ఇప్పుడు ఆ కుటుంబం మరి చక్కటి కుటుంబం నిన్నటి దాకా, అంటే ఫ్యాన్సే వాళ్ళు, మరి వచ్చారంటే ఆ షోకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఫ్యామిలీ సమేతంగా వచ్చారు మొత్తం నలుగురు. అంటే ఏంటి, ఆ కుటుంబమే మరి అల్లు ఫ్యాన్స్ అని మనకి కనపడుతుంది. చిన్న బిడ్డలు వాళ్ళు కూడా ఎన్నుంటాయి ఆ వయసు, 11 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఉంటాయి. శ్రీతేజనో లేకపోతే ఆమె ఆ తల్లి ఇవాళ రేవతి తను మరణించడం కానీ దురదృష్టం అన్నమాట. ఇప్పుడు ఆ కుటుంబానికి అల్లు అర్జున్ మరి అండగా ఉండాలా, అండగా ఉండటమే కాదు, ఇలాంటి పరిణామాలు ఇంకోసారి పునరావృతం కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి ఫంక్షన్స్లో మెసేజ్ కూడా ఇస్తుంటారు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ప్రతి ఆడియో ఫంక్షన్లో కూడా మీరు ఇంటికి వెళ్ళి మీరు క్షేమంగా చేరితేనే నాకు సంతోషం, మీ తల్లిదండ్రులకి సంతోషం అని అంటున్నంత మాత్రాన ఇవాళ తనేదో యాడ్ కూడా రిలీజ్ చేశాడు మొన్న. రేవంత్ రెడ్డి ఏదో రూల్ కూడా పెట్టినట్టున్నాడు. ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా సినిమాలు మీరు రిలీజ్ చేయాలంటే మీకు బెనిఫిట్ షో, ఇంకా కొన్ని వెసులుబాట్లు నేను కల్పిస్తుంటే, ఆ టికెట్ ప్రైస్ పెంచుకోవడం కోసం డ్రగ్స్ వ్యతిరేకంగా మీరు ఒక చిన్న టీజర్ ఒకటి రిలీజ్ చేయండి అని ఆయన ఇచ్చిన వినతిని మరి అర్జున్ కూడా పరిగణలో తీసుకుని ఒక చిన్న యాడ్ ఏదో చేసినట్టున్నాడు. ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి యువత ఎలా ఇదవుతోంది అనేది రష్మిక ఈయన చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా సరైన సమాచార లోపమా, సినిమా వాళ్ళ వైఫల్యమా, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ పరంగా లేకపోతే ఆ దర్శకుడు, ఆ ప్రొడక్షన్, ఆ సంధ్యా థియేటర్ వైఫల్యమా, ఏంటంటే దీన్ని ఎలా చూడాలా? అన్ని రకాల వైఫల్యాలు కూడేసుకున్న ఫలితమే ఈరోజు ఆ బిడ్డకి ఆ పరిస్థితి, ఆ తల్లి మరణం. చాలా చిన్న థియేటర్. ఇదేంటంటే
తొక్కిసలాట స్టాంపేడ్ ఎప్పుడు ఎక్కడ క్రియేట్ అయినా జరుగుతుంటాయి. గతంలో మనం చూసాం లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఈ మధ్య హత్రాస్. ఆ హత్రాస్ అక్కడ తొక్కిసలాటలో దగ్గర 125 మంది ఏమో చనిపోయారు. ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి? పుష్కరాల్లో జరుగుతుంటాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నీకు గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి అక్కడ కూడా తొక్కిసలాట, మరి 20 మంది అక్కడ చనిపోయిన పరిస్థితుల్లో ఆ నింద ఆయన పైన పడి, ఎప్పుడు చంద్రబాబుని విమర్శించాలన్నా ప్రత్యర్థులకి అది కూడా కలిసి విమర్శిస్తూ ఉంటారు. ఆ పుష్కరాల్లో ఈ మహాకుంభ ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో జరుగుతాయి. అదేంటంటే అది ఆధ్యాత్మికం. అక్కడ జరిగాయంటే వాళ్ళు భక్తులు సరే, అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ చెప్పొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇది ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. అలాంటి టైంలో మరి అల్లు అర్జున్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన రావడం గురించి. కమ్యూనికేషన్ గ్యాప్, ఏది సమాచార లోపం, తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం. హీరో వస్తున్నాడు అనుకున్నప్పుడు అతను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, రావచ్చా రాకూడదా అని తను అడగాలి. ఆయన ఆఫీస్ అడగాలి. ఎవరు? అర్జున్ ఆఫీస్ కానీ లేదు ఆ ప్రొడక్షన్. ఎవరు? ఆయన వెళ్తున్నాడంటే అర్థం మరి నిర్మాత లేకపోతే దర్శకుడు వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంటుంది కదా. జనరల్గా వాళ్ళే ఆయన కన్విన్స్ చేసి మీరు రండి షోకి అని అడుగుతారు. ఆయన ఫ్యామిలీతో వచ్చినట్టున్నాడు. దురదృష్టకర పరిణామాలు. ఇప్పుడు జరిగిన దాన్ని మనం ఇంకా దిద్దలేం, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం. ఇప్పుడు ఈ బిడ్డకి ఇవాళ మరి వైద్యం, ఈ పరిస్థితి ఆ తండ్రి లేకపోతే మరి ఆ కుటుంబానికి వాళ్ళు ఎవరు? తల్లి లేదు. ఇప్పుడు ఒకటి ఆ కుటుంబానికి బాసటగా నిలవడం ఒక ఎత్తు, మరొకటి ఏంటంటే ఇవి మళ్ళా పునరావృతం కాకుండా ఇప్పుడు బాద్షా టైంలో ఎప్పుడో ఒకసారి జరిగింది, 10-12 ఏళ్ళు అవుతుందని కూడా అన్నాను. మరి ఆ రోజు ఆ తొక్కిసలాటలో ఇట్లాగే ఒక అభిమాని మృతి చెందిన నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఈవెంట్స్ మొన్న బీహార్లో జరిగింది. ఇదే సినిమా ఏది పుష్ప 2కే ఎన్నాళ్ళు అవుతుంది ఆ టీజర్ రిలీజ్ అప్పుడు కూడా విపరీతమైన గ్యాదరింగ్. జస్ట్ 15 days 10 days. అంటే ఇది మీరు ఎందుకు ఇంత ప్రోత్సహిస్తున్నారు? ఇది జరుగుద్దని తెలుసు, ఇది జరగకుండా మరి చర్యలు తీసుకోవాలంటే మీరు వెళ్లకుండా ఉండాల్సింది. అర్జున్ కూడా అంటే ఒకటి ఏది ఇది జరుగుద్దని ఊహించి వాళ్ళు రారు కదా. దురదృష్టం అంటోంది. అందుకే వీటిని ఇంకా మనం పునరావృతం కాకుండా చూడాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఇప్పుడు ఎవరు ఆ స్టెప్ తీసుకోవాలంటారు? అండగా ఉండాలి అని అంటే గనక అటు సుకుమారా లేకపోతే గనక అల్లు అర్జున, ఎవరు ఈ బాధ్యత చనిపోయిన మృతురాలికి ఆపద్బాంధవ ఎవరు అండగా ఉండాలంటే సమిష్టి బాధ్యత వహించాలా. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు జరిగింది ఏంటి? మీ అభిమాని మృతి. వాళ్ళు ఆ షోకి ఎందుకు వస్తారు? జనరల్గా నీ మీద ఎంత ప్రేమ లేకపోతే బిడ్డలను కూడా తీసుకుని మరి ఆ కుటుంబం షోకి వచ్చిందంటే ఇక ఎంత వీర భక్తులై ఉండాలా. అంటే ఒకటి జనరల్గానే అడ్రస్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ఏది అభిమానులకి వాళ్ళు ఏదో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వెళ్ళి పలకరిస్తున్న సందర్భాలు, వీడియో కాల్ చేస్తున్నటువంటి సందర్భాలు, మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదో క్యాన్సర్ పేషెంట్లని ఇలా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అభిమాని కుటుంబానికి అర్జున్ కుటుంబం అండగా ఉండటం వాళ్ళ యొక్క బాధ్యత. ఆ బాధ్యతతో పాటు అసలు ఆ సినిమా ప్రొడక్షన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు కూడా స్పందించి నిలబడాలి. ఒకటి పోయిన ప్రాణం తీసుకురాలేము, ముందు ఆ కుటుంబానికి మీరు అండగా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది ఒక పుష్పయే కాదు, ఇంకా ఇది ఒక అల్లు అర్జునే కాదు, ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా ఎంకరేజ్ చేయకుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదేదో కేసు వేయడం, జడ్సన్ ఎవరో కేసు వేస్తున్నారు, అది లా ఇన్ కోర్స్ అది జరుగుద్ది. ఏది అది జరగాల్సిన చర్యలు న్యాయస్థాన పరంగా జరుగుతాయి. ఆ కమిషన్ పరంగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అది మనకు అనవసరం. కాకపోతే ఇక్కడ ముందు ఈ కుటుంబానికి అండగా ఉండటం వీళ్ళ బాధ్యత. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.